మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా కాన్ఫరెన్స్కు సిటీలోని ఇద్దరు ప్రముఖ డాక్టర్లు రావడం జరిగింది. గాంధీ హాస్పిటల్ నుంచి డాక్టర్ దీపక్ గారు, అదేవిధంగా అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ దినేష్ గారు రావడం జరిగింది. ఇరువురు డాక్టర్లు ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ తోటి మన ముందుకు వచ్చారు. ముందుగా డాక్టర్ దీపక్ గారు మీడియాతోటి ఇంటరాక్ట్ అవుతారు. ఇప్పుడు ఈ పాండమిక్ గురించి వుహాన్ చైనా నుంచి మొదలైన తర్వాత ఇండియా వరకు వచ్చేయింది. మొత్తం ప్రపంచంలో ఇట్ హ్యాస్ స్ప్రెడ్. దాని తర్వాత మనము ఈ వైరస్ ఏంటి, ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, ఏం ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి, సీరియస్ ఉంటుందా, డెత్స్ ఉంటాయా, దాని గురించి మనం చాలాసార్లు మనము మాట్లాడినాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది జనాలకి దే ఆర్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. నౌ టుడే అవర్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ డిసిజన్ ఇన్ గివింగ్ సర్టన్ ఫ్రీడమ్ టు ద ఇండివిజువల్స్. ఆ ఫ్రీడమ్ అది లాక్డౌన్ నుంచి 4 లాక్డౌన్స్ అయినాయి. ఇప్పుడు మెల్లమెల్లంగా లైఫ్ షుడ్ కమ్ డౌన్ టు నార్మల్. దాని గురించి ఒక వ్యవస్థ చేస్తుంది. సో మై మెయిన్ advice to the citizens is with freedom there are lot of responsibilities. ఆ responsibilities గురించి మనం మాట్లాడటం, that is what I thought that it is important. ఆ ట్రీట్మెంట్ ఏంటి దాని గురించి చాలాసార్లు నా ముందు వచ్చే ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఏమేమి రీసెర్చ్ అవుతుంది, వాట్ ఆర్ ద మార్టాలిటీ గురించి మాట్లాడినరు. ఇప్పుడు నా ఒక్కసారి మనం లాక్డౌన్ నుంచి బయటపడిన తర్వాత ఒక ఫ్రీడమ్ లాగా మనకు అనిపిస్తుంది. అండ్ వీ బికమ్ టూ మచ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి అటు పోతాం ఇటు పోతాం అని, అది చేస్తాము ఇది చేస్తాము, మనం ఫ్రెండ్స్ దగ్గర పోతాము, వాళ్ళ దగ్గర పోయి ఒక ఫంక్షన్ చేస్తాము, అటువంటి చాలా ఆలోచనలు వస్తుంటాయి. కానీ దెర్ ఆర్ గివెన్ అడ్వైజెస్ బై ద గవర్నమెంట్. నా request to everybody, all the citizens is to follow that advisory 100%. ఇప్పటి వరకు మనకు there was a certain things restrictions ఉండే, that బయట పడితే మీకు some legal action లేకుంటే వాళ్ళు ఫోర్స్ఫుల్లీ. ఇప్పుడు గవర్నమెంట్ has given us ఫ్రీడమ్ ఇచ్చిందంటే మనకు మోర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ సెల్ఫ్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే ఈ పాండమిక్కి మనము రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే మాత్రం అల్టిమేట్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ అఫెక్టెడ్. అండ్ సెకండ్, దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ దట్ మన రాష్ట్రము మన దేశము ఇంకా పోయే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో నా ప్రైమరీ రిక్వెస్ట్ విత్ ఆల్ ద పబ్లిక్, ఆల్ ద సిటిజన్స్ టు ఫాలో ద రూల్స్, అడ్వైజరీస్. సే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ డిస్టెన్సింగ్ గురించి ఎవ్రీబడి నోస్ ఇట్. కానీ మనం చూస్తుంటాము కొన్ని హడావడిలో, కొన్ని ఓవర్ ఎక్సైట్మెంట్, కొన్ని ఫ్రీడమ్ దొరికిన తర్వాత అవి అటువంటి మనం పాటించడానికి మనము వీఆర్ నాట్ విల్లింగ్. బట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ ద హార్మ్ కెన్ కమ్. సో నా సోషల్ కేర్ నిన్న ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. దెర్ ఆర్ 2 ఇన్స్టెన్సెస్ అబౌట్ ఒక బర్త్డే సెలబ్రేషన్ అవ్వటం ఇన్ సే అపార్ట్మెంట్స్. వాట్ ఈస్ ద నెట్ ఎఫెక్ట్? బర్త్డే చేసే ముందు వాళ్ళకి ఎప్పుడు అనిపించలేదు నాకు కరోనా రావచ్చు అని. చేసిన తర్వాత దే హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్. సో దే ఆర్ నాట్ హెల్పింగ్ ద సొసైటీ, దే ఆర్ హెల్పింగ్ టు స్ప్రెడ్ ద వైరస్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. ఇటువంటి సిచ్యువేషన్లో సో మోర్ ఆఫ్ ఎ రెస్పాన్సిబిలిటీస్, మోర్ ఆఫ్ ఏ వాట్ ఎవర్ ఈజ్ ద గవర్నమెంట్ అడ్వైజరీ, మెడికల్ అడ్వైజరీ, అండ్ ప్రతి సెక్టర్కి గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ద అడ్వైజరీ. ఇఫ్ ఇట్ ఈస్ ఎ సర్టన్ షాప్, ఏ టైం నుంచి ఏ టైం ఓపెన్ చేయాలి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ మెడికల్ క్లినిక్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ మెడికల్ షాప్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ హాస్పిటల్. సో అన్ని గైడ్లైన్స్ ఇచ్చి ఉంటాయి. దానికి మనం 100% పాటించాలని ఒక యాజ్ ఏ ఫ్యాకల్టీ, యాజ్ ఏ డాక్టర్ హూ ఈస్ ట్రీటింగ్ కరోనా ఫర్ పాస్ట్ 2 months ఇది నా విజ్ఞప్తి ప్రతి సిటిజన్ కోసం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. యాజ్ డాక్టర్ గారు చెప్పినట్టు individual social responsibility is the main thing right now. It depends on every individual how precautions they take, and the more they take, the more care they take, and they educate themselves and other people, so that we have to win this pandemic with less like chances of any severity.
And coming to this thing, social distancing, and that should be the main key factor. Like slowly might be some mild relaxations in coming future lockdowns nunchi. So social distancing should be followed, and regular precautions like hand hygiene, cough etiquette ivanni follow avukuntu it should be proper precautions to be taken. And anything chinna manaku symptoms kani mild ga undi cold fever alla unte just quarantine at home. Symptoms ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంటే మాత్రం just it's better to come to hospital and get shown to a clinician, and then let the doctor decide what to be done. As like and few other parameters which I want to tell you is, say, like celebrations, functions, get-togethers, like social public where gathering ayinatla public places, that is 100% అవాయిడ్ చేయాలి. 100%. దానికి ఒక 5% 10% మనకు ఫ్రీడమ్ ఉంటే మనం చేయవచ్చు, అట్లా ఏం లేదు. మనకు గవర్నమెంట్ ఫ్రీడమ్ ఇచ్చింది ఓన్లీ ఫర్ ద నెసెసిటీ ఆఫ్ ఎ లైవ్లీహుడ్, దానికన్నా ఎక్కువ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ రిక్వైరింగ్ సర్టన్ మెడిసిన్, government will allow me to go to a medical shop, take it. If I am falling sick with certain thing, government will allow me to go to a doctor, take the treatment. That doesn't mean that I will go and celebrate my birthdays, I will go and పెళ్ళికి పోయి వస్తా, ఎంగేజ్మెంట్కి పోయి వస్తా, షికార్కి పోయి వస్తా. అటువంటి ఫ్రీడమ్ మనమే తీసుకోవద్దు. గవర్నమెంట్ 101% అటువంటి ఇవ్వదు, బికాస్ దే ఆర్ వెరీ సీరియస్ టు కంటైన్ దిస్ ఎపిడమిక్. అండ్ వాట్ ఎవర్ ఈస్ ద సక్సెస్ వీ హ్యావ్ గాట్ ఇన్ అవర్ స్టేట్ and as a whole in our country is remarkable compared to the world scenario. Atvanti situations lo I am 100% sure that now ee pandemic ki manam win cheyalante the primary responsibility is of a citizen. Nobody can force you not to do that. మనం ఏం అనుకుంటాం, అక్కడ బ్రేవుడలాగా అక్కడ పోలీస్ వాళ్ళు అక్కడ చూస్తే నేను ఇక్కడి నుంచి పరిగెత్తే అటు పోవచ్చు ఇటు పోవచ్చు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్ హార్మ్ టు అవర్ సెల్ఫ్. We should not do. We should do all the cooperation with the government in this scenario, which is working so hard 24/7, including all the medical faculty. We are there to give the best possible services. Kani maaku oka sahayam meer cheyavatsu that in this freedom scenario, a selected freedom scenario, this freedom ichindi meeku selective purpose kosam with certain advisories. అది 100% ఖచ్చితంగా ఫాలో చేయాలి. సో దట్ వీఆమ్ 100% ష్యూర్ దట్ ఇన్ కమింగ్ ఫ్యూ వీక్స్ విల్ సీ దట్ ద పాండమిక్ ఈజ్ గోయింగ్ డౌన్ ఇన్ అవర్ కంట్రీ. ఐఎమ్ 100% ష్యూర్. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అటువంటి సిచ్యువేషన్స్లో కొన్ని డౌట్స్ ఉంటే మాకు సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిమ్టమ్స్ ఇది కరోనానా అదినా. సో ఆల్రెడీ గవర్నమెంట్ హస్ గివెన్ యూ సర్టన్ ఫెసిలిటీస్ that all the healthcare officials across the states are always available to you anytime 24/7 to give you, to alleviate you me doubts emana unte, whether to test, not to test, when to test. So atvanti and kondaru seriously ill వాళ్ళకి కూడా మనం సౌకర్యాలు ఇవ్వటానికి also we are all the time ready. Any situation ki I rest assured that the medical fraternity, with the guidance and with the support of the government, we are there 24 hours 7 to help you in any crisis. I want you to be confident on your medical fraternity. I want you to be confident on the government that will not let you down 100%. But again, the primary responsibility in the scenario of freedom will be on the citizen, including you and me. ఈ సిచ్యువేషన్లో మాత్రం మిగతా అన్నీ మనకు ఇప్పటి వరకు 2 months నుంచి మనం నేర్చుకొస్తుంది. సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ హైజీన్, జనరల్ హైజీన్, అవాయిడెన్స్ ఆఫ్ ది గ్యాదరింగ్, అటువంటి మాత్రం ప్లీజ్ డోంట్ అలౌ ఇట్ టు గో అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. And definitely wearing a mask is a must for some coming future కొన్ని వీక్స్ వరకు. అండ్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్, రెగ్యులర్గా హ్యాండ్ వాషింగ్ చేయడము. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు, ఎల్డర్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇట్ షుడ్ బి like proper care to be given to them and taken, because comorbid conditions like diabetes, sugar, obesity, liver diseases, kidney diseases, వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది.
సో వాళ్ళకు వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, అండ్ వాళ్ళకి కూడా మనం తగిన ప్రికాషన్స్ ఇచ్చి వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆల్సో, అండ్ దట్ ఈస్ లైక్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ నౌ. అండ్ కొందరు స్పెషల్ ప్రికాషన్, హూ ఆర్ ద వల్నరబుల్ పీపుల్ పాపులేషన్, ఓల్డ్ పీపుల్, దోస్ హు ఆర్ విత్ ద కోమార్బిడిటీస్ లైక్ బీపీ ఉంది, డయాబెటీస్ ఉన్నారు, ఇమ్యూనో కాంప్రమైజ్, కిడ్నీ పేషెంట్స్, గుండె జబ్బు వాళ్ళు, సిఓపిడి వాళ్ళు, అటువంటి వాళ్ళకి దే ఆర్ అట్ మోర్ రిస్క్. అండ్ సెకండ్, దోస్ హు ఆర్ టూ మచ్ ఏజ్, సే 60-65 పైన ఉండేవాళ్ళు, చిన్న పిల్లలు, దే ఆర్ ద వల్నరబుల్ పీపుల్. వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం ఇది అందరి బాధ్యత. సో వెన్ ఎవర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీబడి మన ఇంట్లో సపోజ్ కోవిడ్ ఉంది, లేకపోతే సిమ్టమాటిక్ ఉన్నాడు అనుకోండి, దగ్గు ఉంది, ఆయన ముందే జాగ్రత్త చేసుకొని నాకు దగ్గు ఉంది, నేను డాక్టర్ సలహా చేయటానికి సపోజ్ ఒక 2 hours ఉన్నాయి, దాని ముందే ఆయన సొంతకి హీ హాస్ టు ఐసోలేట్ హిమ్సెల్ఫ్. ఏ సిమ్టమ్స్, జ్వరం ఉంటే ఐసోలేట్ చేసుకోవాలి, దగ్గు ఉంటే, దమ్ము ఉంటే, బాడీ ఏక్స్ ఏమైనా ఉంటే మాత్రం ముందు ఆయన పరిశీలి చేసేది డాక్టర్కి, తర్వాత కన్సల్టెంట్. ముందు ఆయన ఐసోలేట్ చేసుకోవాలి. తనకి ఐసోలేట్ ఎవరితో ఐసోలేట్ చేయాలి? మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో, మిగతా ఫ్రెండ్స్తో, మిగతా స్టూడెంట్స్తో, అందరితో ఐసోలేట్ చేసి దాని తర్వాత హెల్త్ కేర్ అడ్వైస్ తీసుకోవాలి. ఇటువంటి సపోజ్ ఇవి అన్ని చర్యలు తీసుకొని ఈజ్ ఇట్ 100% దట్ నాకు కోవిడ్ రావచ్చు, కానీ ఛాన్సెస్ ఆర్ వెరీ 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 మినిమల్. అది వచ్చిన తర్వాత కూడా ఈ జబ్బుతో నాకు ఏమైనా అవుతుందా, అటువంటి సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ లెస్. అండ్ అవర్ స్టేట్ and our country is doing excellently well. If we take that mortality is only the indicator, we are doing excellently well. So in that situation, మనం ఏమనుకోవాలి ఈ ఫిగర్స్తో అంటే, నాకు ఒక్కసారి జబ్బు వస్తే కూడా we have got a very good health care facility, we have got a personnel who are going to take care, the government is 100% committed to take care of our health. That is the harmony that I am giving you as a healthcare personnel from Gandhi. So our machinery is very well equipped to take care of you. క్వశ్చన్స్ ఏమైనా షేర్ చేసుకుంటే. సార్, ఇప్పుడు లాస్ట్ టైం ఒక 4 days బ్యాక్ 38 years ఆమె చనిపోయారు. జస్ట్ ఆమెకి ఐబీపీ ఒకటే ఉంది. ఐబీపీ వాళ్ళకి కూడా చనిపోయే అవకాశం ఉంది ఉంటాయండి. సో మనం చూసింది ఇప్పటి వరకు ప్లెయిన్ కోవిడ్ వాళ్ళకి కోమార్బిడిటీస్ లేని వాళ్ళు చచ్చేది చాలా తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫిగర్స్ ఓవరాల్ మార్టాలిటీ ఆల్సో కోవిడ్తో ఇన్ ఇండియా ఈజ్ వెరీ లెస్. దాని తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ మనం చూసింది ఇప్పటి వరకు దోస్ హు ఆర్ హైపర్ టెన్షన్, ఎంత హై బీపీ ఉంది, దాంతో హైపర్ టెన్షన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అయినాక ఉన్నా లేదా, సే హార్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, లైక్ పర్సన్ విల్ బి ఇన్ హార్ట్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, అటువంటి చాలా కాంప్లికేషన్ విత్ దట్ కండిషన్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఉండవచ్చు. అటువంటి సిచ్యువేషన్స్లో రికవరీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. దట్ ఈజ్ ద వర్స్ట్ సినారియో వాట్ వీఆర్ టాకింగ్. The best scenario I can tell you with my own experience, the person who are on renal replacement for 2 years, the person who has got a hypertension, diabetes, coronary artery disease and age 77 and plus, we are cured and sent them. 20 examples for me are more than మీరు చెప్పినటువంటి examples. So no need to panic actually. Fear There అనేది is absolutely no need to panic. The healthcare facility is now completely geared to tackle any situation. ఎవ్రీ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్. పానిక్, ఫియర్ అనేది ఫస్ట్ తీసేయాలి. ఎందుకంటే 85 to 90%, అరౌండ్ మోర్ దాన్ 90% క్యూర్ అయ్యి వెళ్ళిపోతున్నారు విత్ మైల్డ్ సిమ్టమ్స్. కొంతమందికి సిమ్టమ్సే ఉండట్లేదు. అండ్ లైక్ క్యూర్ ఈజ్ లైక్ వెరీ వెరీ మచ్ బెటర్. సో నో నీడ్ టు పానిక్ అట్ ఆల్. అండ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ దేర్, హాస్పిటల్స్ ఆర్ దేర్, డాక్టర్స్ ఆర్ దేర్ దట్ టు గివ్ ప్రాపర్ బెస్ట్ కేర్. నో నీడ్ టు వరీ, నో నీడ్ టు పానిక్. అండ్ నైబర్స్లో ఎవరికైనా కోవిడ్ వచ్చింది అదని చెప్పి లైక్ పానిక్ అయిపోవడం అదంతా కూడా ఇట్స్ లైక్ నాట్ నెససరీ. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సిమ్టమ్స్ వెరీ వెరీ మైల్డ్ సిమ్టమ్స్తోనే చాలా మంది లైక్ మోర్ దెన్ 80-90% పాపులేషన్ ఆర్ విత్ వెరీ మైల్డ్ సిమ్టమ్స్. సో నో నీడ్ టు పానిక్. ఫియర్ ఫస్ట్, వీ హ్యావ్ టు విన్ ద ఫియర్, దెన్ వీ కెన్ విన్ దిస్ పాండమిక్.
ఇంకా ఎనీబడి? ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్లు చెప్పినట్లు మన రోజు రోజుకు లాక్డౌన్ కొంచెం సడలింపు చేసుకుంటూ వస్తున్నాం. దాని తర్వాత మనం కరోనాతోటి సహజీవనం చేసుకుంటా సమాజంలో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు ఆ కరోనాకు బారిలో పడకుండా, దాన్ని వ్యాప్తి చెందకుండా, ముఖ్యంగా మనకు కూడా, నాకు కూడా ఉండొచ్చు, మీకు కూడా ఉండొచ్చు, ఎవరికి కూడా ఉండొచ్చు. కాబట్టి మన దగ్గర ఉంటే వేరే వాళ్ళకి రాకుండా, వేరే వాళ్ళకు ఉంటే మనకు రాకుండా, ఎవరికి వాళ్ళు పర్సనల్గా వ్యక్తిగతంగా కొన్ని విధి విధానాల ప్రకారం, ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం, డాక్టర్లు చెప్పే సూచనలు పాటిస్తూ ఈ వ్యాధి నివారణకు సహకరిస్తారని చెప్పిన ప్రముఖ డాక్టర్లు ఇద్దరికి కూడా, దీపక్ గారికి, దినేష్ గారికి సమాచార శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ వచ్చేసి ఈ ప్రముఖ డాక్టర్లు చెప్పిన సలహాలు సూచనలను మరి ప్రజలకు తెలియజేయడానికి మీడియా కవరేజ్ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.